నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే ప్రవాసులను హెచ్చరించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ అధికారులు యుద్ధాలు, సైనిక కార్యకలాపాలు, క్షిపణులు లేదా మతతత్వం లేదా దేశ ద్రోహాన్ని ప్రేరేపించే విషయాలకు సంబంధించి ఆన్లైన్ కంటెంట్ను ప్రచురించడం లేదా ప్రసారం చేయకూడదని చెప్పి కువైట్లోని కువైటీ ప్రవాసులను మరియు కువైటీ ప్రజలను హెచ్చరించడం జరిగింది. కువైట్ సైబర్ క్రైమ్ విభాగం ఈ హెచ్చరికను జారీ చేసింది. అటువంటి కంటెంట్ను పంచుకోవడం కువైట్ చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుంది మరియు ఇందులో పాల్గొన్న వారికి చట్టపరమైన జవాబుదారీతనం విధించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతీయ పరిణామాల సమయంలో ప్రవాసులు పూర్తిగా తటస్థతను పాటించాలి మరియు రెచ్చగొట్టే ఆన్లైన్ కంటెంట్తో పాల్గొనకుండా ఉండాలని చెప్పి అధికారులు తెలిపారు. జాతీయ భద్రతను పరిరక్షించడం, జాతీయ ఐక్యతను కాపాడటం మరియు దేశ సామాజిక నిర్మాణాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలపడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కానీ కొంతమంది ఇరాన్కు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటే మరికొంతమంది కువైటు, అమెరికాకు మరియు ఇజ్రాయెల్కు అనుకూలంగా అయితే వీడియోలు చేస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులు మీరు ఎవరికి మద్దతు ఇవ్వనవసరం లేదు, ఇరాన్కు ఇవ్వనవసరం లేదు, ఇజ్రాయిల్ అమెరికాకు ఇవ్వనవసరం లేదు. మీరు తటస్థంగా ఉండండి. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తూ మీరు తటస్థంగా ఉండండి. ఆన్లైన్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇటువంటి వాటికి గరిష్టంగా మనం చూసుకుంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి కువైట్ అధికారులు హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.